హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. నేటి జెన్ జెడ్ పెళ్లి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వివాహ జీవితం కంటే ముందు వృత్తి, ఆర్థికంగా స్థిరత్వం, వ్యక్తిగతంగా స్వేచ్ఛ, మానసికంగా ఆరోగ్యం వీటికి సిద్ధమైన తర్వాతే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. నేటి జెన్ జెడ్ పెళ్లి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వివాహ జీవితం కంటే ముందు వృత్తి, ఆర్థికంగా స్థిరత్వం, వ్యక్తిగతంగా స్వేచ్ఛ, మానసికంగా ఆరోగ్యం వీటికి సిద్ధమైన తర్వాతే సరైన భాగ్యస్వామిని ఎంచుకునే ఆలోచనలో ఉంటున్నారు. వారికి తల్లిదండ్రుల మద్దతు కూడా ఉండడంతో పెళ్లి కోసం సరైన సమయాన్ని ఎంచుకుంటున్నారు. కాలం మారుతున్న కొద్దీ యువత ఆలోచనలు మారుతున్నాయి. ఒకప్పుడు వివాహ వయస్సు రాగానే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత చదువు అయిపోయాక వివాహానికి సిద్ధమవుతున్నారు. మరి కొంతకాలం తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఉద్యోగం వచ్చినా వివాహ జీవితం ప్రారంభించడానికి సమయం తీసుకుంటున్నారు. కెరియర్, వ్యక్తిగత స్వేచ్ఛకి ఇచ్చిన తర్వాత పెళ్లికి ప్రాధాన్యత ఇస్తున్నారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా ప్రభావం, మారుతున్న జీవన శైలి, ఉన్నత చదువులు, కెరియర్లో ప్రమోషన్స్, ఆర్థిక ఎదుగుదల, వ్యక్తిగత స్వేచ్ఛ, నేటి యువత పెళ్లి కంటే ముందు వీటికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయితే రిలేషన్షిప్ పై వీరికి ఆసక్తి లేదనడం కాదు, వివాహ జీవితంలో వారు మరింత అవగాహన ఏర్పరచుకొని సన్నద్ధతతో ప్రారంభించాలని ఆశిస్తున్నారు. అందుకే సామాజిక ఒత్తిడి, పెళ్లి వయసు ప్రారంభానికి గురి కాకుండా సరైన భాగ్యస్వామిని ఎంచుకునేందుకు సమయం తీసుకుంటున్నారు. భాగ్యస్వామితో బంధంలో ఆర్థిక స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం, భావోద్వేగంగా అనుబంధం, అవగాహన వంటివి ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కాలంలో వివాహ వయస్సు పెరుగుతోంది. 3 పదులు దాటినా పెళ్లి చేసుకోవడానికి తొందరపడటం లేదు. నేటి యువత పెళ్లి కంటే ముందు కెరియర్ విషయంలో పటిష్టంగా ఉండాలని ఆశిస్తున్నారు. అందుకోసం ముందుగా చదువు అయిపోయాక మంచి ఉద్యోగం సాధించేందుకు దృష్టి సారిస్తున్నారు. అందుకు గాను కోర్సులు, ట్రైనింగ్కి ప్రాధాన్యతని వహిస్తున్నారు. కెరియర్లో ఉండగానే ఉన్నత విద్య, స్కిల్స్కి ప్రాధాన్యతను ఇస్తూ ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి కంటే తమకంటూ ఒక గుర్తింపును సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఆధునిక కాలంలో పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం యువత ఆలోచన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. అందుకే ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకొని సంపాదనలో కొంత ఎంత పొదుపు చేసుకోవాలో ప్రణాళికతో ఉంటున్నారు. భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు, ఇల్లు కొనుగోలు, పెళ్లి తర్వాత పెరిగే బాధ్యతలకు సిద్ధంగా ఉండేందుకు ఆర్థికంగా సిద్ధమవుతున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది యువకులు వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో రాజీ పడటం లేదు. నచ్చిన నిర్ణయాలు తీసుకోవడంలో మొహమాట పడటం లేదు. కొత్త ప్రాంతాలకు వెళ్లడం, అభిరుచులకు ప్రాధాన్యతలకి ఇచ్చిన నచ్చిన రంగంలో మల్టీ టాస్కింగ్ చేస్తూ దూసుకెళ్లడం, సామాజికంగా ఒత్తిడికి గురి కాకుండా నచ్చిన జీవితాన్ని గడిపేందుకు ప్రాధాన్యతని ఇస్తున్నారు. మానసిక ఆరోగ్యం, పెళ్లి జీవితాన్ని ప్రారంభించే ముందు మానసికంగా సన్నిధంగా ఉండేందుకు నేటి యువత ప్రయత్నిస్తున్నారు. టాక్సిక్ రిలేషన్షిప్కి దూరంగా ఉంటున్నారు. లవ్లో ఏదైనా మనస్పర్ధలు వచ్చినా రాజీ పడకుండా తమకు నచ్చిన దారి వైపు అడుగులు వేస్తున్నారు. భావోద్వేగంగా బలంగా ఉండేందుకు జీవన శైలిని మార్చుకుంటున్నారు. సరైన భాగ్యస్వామి వివాహ జీవితంలోకి అడుగు పెట్టే ముందు నేటి యువత కాబోయే భాగ్యస్వామి ఎలా ఉండాలో కొన్ని అంచనాలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆడ మగ తేడా లేకుండా పరస్పర గౌరవం కోరుకుంటున్నారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాల్లో ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, లక్ష్యాలకు ప్రాధాన్యత ఇచ్చే భాగ్యస్వామిని కోరుకుంటున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.